రైతుల సొమ్ముతో విశాఖ డైరీ పాలకవర్గం అవకతవకలకు పాల్పడుతుందని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మాకవరపాలెం మండలం లచ్చనపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో విశాఖ డైరీ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సొసైటీ ప్రెసిడెంట్లకు 4 గ్రాముల బంగారం ఇచ్చి సొసైటీ నుంచి 39,100 రూపాయల రైతుల సొమ్ము దోచారని ఆరోపించారు. సొసైటీల సొమ్ముతో షీలానగర్లో ఆసుపత్రి ఏర్పాటు చేసి రైతులకు కేవలం నామమాత్రం చికిత్సలు అందిస్తున్నారని విమర్శించారు. విశాఖ డైరీ పాల రైతులదా తులసిరావు అని ప్రశ్నించారు. తులసిరావు గారి విశాఖ డైరీలో మీటింగ్ అయింది. పాలకాలం ప్రెసిడెంట్ శ్రీరావుతా శ్రీరామ్ వీళ్ళందరూ వెళ్ళారు మీటింగ్కి. ఒక్కో ప్రెసిడెంట్కి ఇంత బంగారం మొక్క ఇచ్చాడు. ఇచ్చాడా నీకు? ఎంత బంగారం మొక్క? 4 గ్రాములు బంగారం మొక్క ఇచ్చాడు వీళ్ళకి. ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా? కాఫీ బిస్కెట్ ఇచ్చి వెళ్ళిపోయే ముందు ఎంత మొక్క? 8 గ్రాములు 4 గ్రాములు బంగారం మొక్క చేతులు పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా, ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పొందుకున్నారు. ఎంత 39,100 బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంపుకున్నారు మీ సొసైటీ నుంచి. ఆ డబ్బులు ఎవరై? రైతులీ కదా. రైతుల డబ్బుతో నువ్వు బంగారం ఇవ్వడానికి ధన్యం కదండి. బంగారం మొక్క ఇస్తే ప్రెజెంటేషన్ ఇచ్చిన ఊరికి ఇచ్చిన వీళ్ళు ఇంటికి వచ్చినంటే 39,100 చెక్కి అన్నారు. తెలిసిందా బావా? తెలీదా? అలాంటివి తెలియదు నీకు, అలాంటివి తెలియదులే నీకు. 39,100 రూపాయలు మీ రైతుల తాలూకు సొమ్ము పంపిస్తా. ఇదేంటి పరిపాలన? అడుగుతున్నాను. అది రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ జబ్బు కానీ వస్తే వాడు హాస్పిటల్ కట్టిస్తున్నాడు విశాఖపట్నంలో. తులసిరావు పాపం చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రఘుమూడు మనకి కట్టిస్తున్నాడు. ఆ డబ్బులు కూడా మీరు రైతుల దగ్గర తీసుకున్నాడు. మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు. ఎక్కడ? రాజు అని దాటి పెడతా తెలుసు కదా మీకు, శీలానగర్లో. అప్పుడు ఏమన్నాడు? అక్కడ 200 మంచాలు ఎన్నో ఉంటాయి హాస్పిటల్లో. 200 300 ఏమన్నా ఇప్పుడు అంటే 10% మంచాలు పేషెంట్లకు ఇస్తాను, 250 మంచాలు పాల రైతులకి ఇస్తా అన్నాడు. తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు. మీ అందరి దగ్గర పాల రైతుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు, హాస్పిటల్ కట్టాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారు? రైతులకి 20% మంచాలు ఇచ్చాడు, మిగతా అన్ని హాస్పిటల్కి ఇచ్చాడు. ఇది అన్యాయం కదా. నీ డబ్బుతో హాస్పిటల్ కట్టి నీకు మంచం ఇవ్వకుండా బయట వాళ్ళకి డబ్బులకి మంచం ఇచ్చేస్తారా? ఇంకోటి చేశారు. తెలియాలి, జనానికి తెలియాలి మీరు అంత అపోహలు ఉన్నారు. ఓ దేవుడు వాళ్ళు మన పెద్దలు చెప్తే ఒకటి చెప్తా. రైతుల పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీ కదా, రైతుల పిల్లలకి సీట్లు ఇస్తాను, వాళ్ళందరినీ బాగా చదివిస్తారని చెప్పి ఎర్రమంచి రైల్వే గేట్ ఉందా? ఎర్రమంచి వెళ్ళి ముందు రైల్వే గేటు ఆ పక్కన భూమి కొన్నాడు. తెలుసా నీకు? ఆ భూమి ఎక్కడ ఉందా? అమ్మేశాడు. అది పదార్థ సుమ్మది భూమి సొమ్ము రైతుల్ని అమ్మేసి ఆ పేరు రాసుకుంటాడా? వాళ్ళ అమ్మాయి పేరుని, వాళ్ళ అబ్బాయి పేరుని, ఆడి పేరుని. ఇది అన్యాయం కదా. నేను 10,000 రూపాయలు తీసుకుంటే గొప్ప రవాణా డబ్బులు చెంగడు అంటారు మీరు. కానీ లక్షలు డబ్బు ఏం మాట్లాడరు మీరు రైతులు? ఎందుకు మాట్లాడరా? మీ డబ్బు అది, మీరు పాలు పోస్తున్న డబ్బు. ఈస్ట్ గోదావరిలో భూమి కొన్నాడు మీ డబ్బుతో. ఆ భూమి ఎవరిది?
సొసైటీదా ఆ సొంతమా? ఇవన్నీ కూడా అసలు ఆలోచించండి. తప్పు జరుగుతున్నా తప్పు అని చెప్పండి. మౌనంగా ఉంటే ఇక సమాధానం నేను వదలను. రేపు అసెంబ్లీలో వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మొత్తం ఏకపారేస్తాను. అసెంబ్లీలో మొత్తం బొక్కలని బడి ఇస్తాను నేను. ఇది అంటున్నారు ఎమ్మెల్యే చేత మాట్లాడించి ఎమ్మెల్యే చేత ఆర్డర్ వేయించి దాన్ని ఎంక్వైరీ ఇస్తాను నేను. మీ రైతులు కూడా మీ డబ్బే అది, మీరు కష్టపడి పోకపోతుంటే ఆ డబ్బు దాన్ని పెత్తనం చేస్తున్నారు. మీరు మాట్లాడడం నేర్చుకోండి. సంక్షేమ ప్రభుత్వం మీద కాదు. రైతులకు బోనస్ ఇవ్వాలి కదా. 2 సంవత్సరాలకు బోనస్ లేదు. సెక్రటరీ లేదు అనుభవం లేదు. పక్కన ఈ పాలు పూసిన రైతుల దగ్గర నుంచే అతను జీతం ఇస్తున్నారు. తులసిరావు డైరీ నుంచి కాదు జీతం. అంటే ఇతను పోషించి ఇతని కుటుంబాన్ని పోషించింది కూడా నీ పాలైతే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం తప్పుందా? కరెక్ట్ అని చెప్తారు. మరి అబద్ధం వాడు చెప్పాలి. ఇంత గౌరవం జరుగుతూ ఉంటే మాట్లాడదు. అదే ఆయన పోతులు చిన్న మాట్లాడదు. పెద్ద గొడవ గుసగుసలు ఎలాగా నిజంటే చెయ్యండి. నేను మాత్రం ఎవరు మీ సపోర్ట్ చేయండి. సొసైటీని మార్చండి. అక్కడ విశాఖ డైరీ చైర్మన్ కూడా మారుద్దాం అవసరమైతే. అవసరమైతే చైర్మన్ మారుతాను, లేకపోతే ఖాయంగా అవసరమైతే దూనిపాటు నరేంద్ర చంద్రని గుంటూరు జిల్లాలో చైర్మన్ బొక్కనే ఇచ్చారు పోయిన ప్రభుత్వం. అలా నీళ్ళు తీసుకొని బొక్కనే ఇస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇదే రైతులు కష్టపడి రైతులు పండి కేనా పెంచుకొని ఆవులు పెంచుకొని పాల్పోతుంటే ఆ డబ్బు దిగేస్తారు వీళ్ళు. ఎక్కడ మాట్లాడి మొట్టమొదటిసారిగా ₹1,00,000 ఈ మాటలు ఎక్కడ మాట్లాడి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఈ విషయం. అంటే ప్రెస్ వాళ్ళు దీన్ని అద్భుతంగా రాయకండి కరెక్ట్.